ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. నవంబర్ 20వ తేదీ నుండి నవంబర్ 26వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాలు అనుకూలంగా ఉండడం కోసం, అనుగ్రహాన్ని వర్షించడం కోసం ఏం చేయాలో ఆ ప్రక్రియ విశేషాల్ని, దాంతోపాటు నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో అన్ని దురాలోచనలు, అధర్మమైన ఆలోచనలు కానీ వస్తూ ఉంటే అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆ విశేషాన్ని, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు 26వ తేదీ నవంబర్న ప్రారంభమవుతున్నాయి కాబట్టి అమ్మవారి విశిష్టతని, దీంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 23వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జయంతి, 25 సర్వైకాదశి, 26 శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ నెల 26వ తేదీ నుండి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా అమ్మవారి గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధిని. అమ్మవారు క్షాంతి సంవర్ధిని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నిరంతరం నిలబడి ఉండి వీరి కోరికలని, వారి కోరికలని, వారి కోరికలని, మరొకరి కోరికల్ని, అందరి కోరికల్ని వింటూ 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 బడలి ఉన్నటువంటి వేళ, ఇక చాలు అనుకుంటున్నటువంటి వేళట అమ్మవారు క్షాంతి సంవర్ధిని. ఆయన ఓపికని మరింతగా వృద్ధి చేస్తూ మనవాడేనండి, వాడి విశేషాలు వినండి, మనదేనండి, ఇదిగో ఇన్నవ సంతానం ఈ పిల్ల, అదేదో చెప్తోంది, దాని విశేషం వినండి అని అందరి కోరికలని శ్రద్ధగా చెవిలోకి ఎక్కేలా చేసేది అమ్మవారు అని. అమ్మవారు పద్మావతి అనే పేరు కలిగి ఉంటారు ఇక్కడ తిరుచానూరులో. తిరుచాన ఊరు, తిరు అంటే మంగళకరమైన, చాన స్త్రీ అంటే అమ్మవారు కలిగిన ఊరు కాబట్టి ఆ ఊరు పేరు తిరుచాన ఊరు అంటారు. అమ్మవారు పద్మావతి అనే పేరుతో ఇక్కడ ఉంటారు. దానికి కారణం పద్మాల మీద ఆవిడ కనిపిస్తూ జన్మించి ఉండడమే. అంచేతనే ఈ తల్లి పేరు అలర్ మేర్ మంగై. అలర్ అంటే తమిళ భాషలో పుష్పాలు అని అర్థం, మేర్ అంటే పుష్పాల మీద అంటే పద్మాల మీద, మంగై కనిపించినటువంటి కన్య అని అర్థం. అలర్ మేర్ మంగై తరువాతి కాలంలో అలమేలు మంగగా అయిపోయింది. ఇప్పటికీ సంప్రదాయం తెలిసినటువంటి వారు అలర్మేర్ మంగగానే ఆమెని పిలుస్తూ ఉంటారు. గమనించవలసిన మహా విశేషం ఏమిటంటే అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజున గరుడ పక్షి ఆకాశంలో తిరుగుతూ పద్మ సరోవరంలో మనందరం స్నానాన్ని చేస్తున్నంతసేపు కూడా ఆ ప్రదేశాన్ని, అక్కడుండే భక్తజనాన్ని అనుగ్రహిస్తూ వీక్షిస్తూనే ఉంటుంది అనేది ఇప్పటికీ భక్తులకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల ముగింపు వరకు కూడా అశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు రావడమే కాకుండా విశేషమైనటువంటి, విశిష్టమైనటువంటి పద్ధతుల్లో అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈరోజు ఆదివారం. ఏ పితృదేవతలందరూ ఆ లోకంలో ఉండి రెండు చేతుల ఆశీర్వచనాలని పలుకుతూ ఉంటారో కళ్ళ నిండుగా మనని దర్శిస్తారు అని శాస్త్రం తెలియజేసే సత్యం. అలా భానుమండలం, సూర్యమండల మధ్యస్థంగా ఉండే పితృదేవతలందరి ఆశీస్సుల్ని పొందగలిగినటువంటి అవకాశాన్ని ఆ సూర్య భగవానుడు మనకి అందియాలి అని శుభమస్తు ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా ఆ సూర్య భగవానుని సంపూర్ణ ఆశీస్సులు లభించాలని ప్రార్థిద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్య. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి లభించిన, పదవి ఉన్నతి కారణంగా వేతనంలో ఆధిక్యం అంటే జీతంలో ఎక్కువతనం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనిటువంటి దిగులుతో ఉంటారు. భరణీ నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ కారణంగా వెళ్ళగలిగినప్పటికీ కూడా ఏదో అసంతృప్తికరంగా అనిపిస్తూ ఉంటుంది, ఏదో చిన్న నిరుత్సాహకరమైనటువంటి విధానంలో ఉంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది ఈ వారం అంతా కూడా. అలా ఉండదగినటువంటి అవసరాలు ఏమీ ఉండవు, కానీ మానసికంగా కొంత దిగులుతనం కనిపిస్తుంది ఈ వారం ఈ రాశివారందరికీ. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి ఆ రవి గ్రహ అనుకూలత కోసం శివునికి గంధజలంతో అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం సరైనటువంటిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఆలోచనని చేస్తూ ఉండడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి విదేశీయానం కోసం ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా ఆ విదేశీయానం అనుకూలించకపోవచ్చు, పైగా ప్రతికూలంగా కూడా కనిపించి కొద్ది దూరం ఆ ప్రయాణం వాయిదా పడవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి మానసికంగా దిగులుగా ఉన్నప్పటికీ తాము అనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అయినటువంటి సంతోషం కలిగినప్పటికీ ఆ దిగులుగానే ఉంటుంది తప్ప ఎక్కువ ఆనందాన్ని మాత్రం పొందలేకపోతారు ఈ వారంలో. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబ జనంతో ఐకమత్యం ఉన్నప్పటికీ కూడా ఆస్తి వ్యవహారాలకి సంబంధించినటువంటి చిన్న పొరపత్యాలు వస్తాయేమో అనే ముందు చూపు భయం కొంతలో కొంత కలుగుతుంది ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుకూలత కోసం కుంకుమని కలిపినటువంటి జలంతో శివునికి అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వివాదాలకి దూరంగా ఉండాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఉద్యోగులైనట్లయితే చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలని గడిస్తారు, పైగా పై అధికారుల యొక్క అనుగ్రహానికి నోచుకుంటారు, వారితో దగ్గరి సంబంధాలు బాగా ఏర్పడతాయి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విద్వాంసులు కళాకారులు అయినట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు లభించడం కానీ కీర్తి ప్రతిష్టలకి సంబంధించిన బహుమతులు లభించడం కానీ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులు అనారోగ్యం ఏమాత్రం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పరీక్షలలో నెగ్గు తేలి ఎంతో సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి గ్రహ అనుకూలత కోసం రజత జలం అంటే వెండిని నీళ్లలో వేసినటువంటి జలంతో శంకరుడికి అభిషేకం చేయడం కానీ చేయించడం కానీ ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని తాము గొప్పలు చెప్పుకుంటూ పొగుడుకోవడం కానీ సరైనటువంటిది కాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి విదేశానికి వెళ్లాలనేటటువంటి ఆలోచన బలంగా ఉన్నప్పటికీ కూడా వారు ఏమాత్రము ప్రయత్నాన్ని చేయాలనే ఆలోచనలో లేకున్నప్పటికీ కూడా విదేశీయాన అవకాశం లభిస్తుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి తాము ఏ ప్రయత్నము చేయనప్పటికీ కూడా కొన్ని అపరిష్కృతమైనటువంటి సమస్యలు చక్కగా పరిష్కరింపబడ్డం అనేది అబ్బురపరిచే విషయంగా అనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి బంధుమిత్రుల యొక్క రాక, అలాగే ఎప్పుడో తెగిపోయినటువంటి బంధుత్వం, అలాగే ఉండేటటువంటి శత్రుత్వం, అటు శత్రుత్వం తొలగిపోవటం, ఇటు బంధుత్వం కలగడం ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటనగా అనిపిస్తుంది ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుగ్రహం కోసం శంకరుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమకి తాము సహనాన్ని తెలియచేసుకుంటూ ఉండాలి. ఏ సందర్భంలోనూ శృతి మించి ప్రవర్తించకూడదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి తమ కింద పనిచేసేటటువంటి ఉద్యోగులతో కానీ కార్మికులతో కానీ ఘర్షణ ఉన్నప్పటికీ విజయం మాత్రం వారిదే అవుతుంది. అయినప్పటికీ కూడా విజయం లభించింది అనుకోకుండా కొంత ప్రత్యర్థి వర్గం మనకుందనేటటువంటి విశేషాన్ని గమనిస్తూనే వెళ్ళాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని మీద మళ్ళీ ఏ విధమైన మరో ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మరో న్యాయస్థానానికి వెళుతుందేమో అని గమనించుకుని తగు జాగ్రత్తలో ఈ నక్షత్ర జాతకులు ఉండవలసిందే. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రావలసినటువంటి బకాయిలన్నీ కూడా వసూలు అయినప్పటికీ కూడా సంపూర్ణమైన సంతృప్తి లేకపోవచ్చు. దానికి కారణం కొంత తెగగోసి ఇయ్యబడ్డం కారణం కావచ్చు. అంతతో సంతృప్తి చెందడం ఎంతైనా మంచిది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజ గ్రహ అనుకూలత కోసం తేనెతో శంకరుడికి అభిషేకాన్ని చేయడం కానీ చేయించడం కానీ ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంపూర్ణంగా విజయాన్ని పొందేటటువంటి రోజులు ఉన్నాయనే ఆనందంతో గడపగలగాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వివాదాలకి దూరంగా ఉండవలసినటువంటి అవసరం బాగా ఉంది. ఈ వారంలో వివాదం తలెత్తేటటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో ఉండకుండా ఉండడం కానీ మౌనంగా ఉండడం కానీ ఆ పరిస్థితిని బట్టి చేసుకోవడం ఉత్తమం తప్ప వివాదాల్లోకి తలదూర్చడం ఏమాత్రం సరైనటువంటి పని కాదు. హస్త నక్షత్ర జాతకులు వైద్య వృత్తికి కానీ అలాగే న్యాయవాద వృత్తికి కానీ చెందినటువంటి వారైతే తప్పక విదేశీయానం చేయవలసి వచ్చినటువంటి అవసరం ఏర్పడుతుంది. స్వదేశంలో వారు విదేశానికి, విదేశంలో వారు స్వదేశానికి తీర్థయాత్ర రూపంగానో లేక బంధుమిత్రుల్ని చూడడం కోసమో లేక తల్లిదండ్రుల్ని చూడడం కోసమో రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిత్తా నక్షత్ర జాతకులు రావలసినటువంటి బకాయిలను వసూలు చేసుకోవడమే కాకుండా మళ్ళీ తిరిగి అప్పును ఇస్తారు. అది లాభసాటిగానే ఉంటుంది. మొత్తానికి ఆర్థికమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ రాశి వారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం నవరత్నాలని ముంచినటువంటి జలంతో అంటే నవరత్న జలంతో శంకరుడికి అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల మీద నిందలని మోపకుండా ఉండేలాగా చాలా జాగ్రత్త పడాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి విజ్ఞాన రంగానికి చెందినటువంటి వారైతే వారు సాధించినటువంటి పరిశోధన పెద్ద గొప్పతనాన్ని వహించకపోవడం పట్ల కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ మరికొంతగాని ప్రయత్నించినట్లయితే తప్పక విజయవంతం అవుతుంది ఆ కృషి.
అని గమనించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి సంఘంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి. కానీ ఎదురు చూసినటువంటి శుభకార్యమో లేక ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణమో కలిసి రాక కొంత మానసికమైన అసంతృప్తితో ఉంటారు. విశాఖ నక్షత్ర జాతకులు ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్య పట్ల ఎప్పుడు పరిష్కారం అవుతుందా అనే ఎదురుచూపుతో ఈ వారం అంతా గడుపుతారు. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవి గ్రహ అనుకూలత కోసం రాగి చెంబులో ఉంచినటువంటి జలంతో తామ్రజలం అంటారు, దాంతో శంకరుడికి అభిషేకాన్ని సంపూర్ణంగా నిర్వహించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధర్మబద్ధంగానే ఉండడం ఎంతైనా అవసరం కలిసి వచ్చేందుకోసం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ, చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి పరిపరి విధాలైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. ఏ ఆలోచన మీద స్థిరమైనటువంటి నిర్ణయానికి రాలేకపోతారు. ప్రయాణాలని వాయిదా వేయాలనేటటువంటి అభిప్రాయంలో ఉంటారు. ఏదేదో విధంగా మనసంతా పరిపరి విధాలుగా ఉంటూ ఉంటుంది. ఇది ఈ వారానికి మాత్రమే. అనురాధ నక్షత్ర జాతకులకి అందవలసినటువంటి పైకం చేతికి అందుతుంది. కానీ ఉన్నటువంటి రుణభారం హెచ్చైనటువంటి కారణంగా దాన్ని ఎలా సర్దుబాటు చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటారు ఈ వారం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అధికారుల నుండి మెప్పు, గౌరవం, కుటుంబంలో ఐకమత్యం ఉన్నప్పటికీ కూడా దాంపత్యంలో ఉండేటటువంటి అసంతృప్తి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా గడుపుతారు ఈ వారాన్ని. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం రాగి చెంబులో వేసినటువంటి శర్కరా జలం అంటే పంచదార గాని పటిక బెల్లం కానీ ఏర్పాటు చేసినటువంటి జలంతో శివుణ్ణి అభిషేకించడం లేదా అభిషేకం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత తక్కువ మాట్లాడగలిగితే అంత తక్కువ మాట్లాడడం, ఆవేశానికి లోను కాకపోవడం అవసరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. మరో చోట కూడా ఉద్యోగానికి రావాల్సిందిగా ఆహ్వానం అందే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఏ కాంట్రాక్ట్ పని అయితే ఉందో దాంట్లో మంచి పేరు రావడమే కాకుండా మరొక కార్యక్రమం కూడా తమ భుజాన వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగేటటువంటి అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంతో ఐకమత్యం ఏర్పడుతుంది. బంధుజనులతో ఉండేటటువంటి చిన్న చిన్న పొరపక్షాలన్నీ పోయి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగేటటువంటి వారంగా దీన్ని తెలియచేయవచ్చు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం పంచామృతాలతో కార్తీక మాసం సందర్భంగా శంకరుడికి అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పనుల ఒత్తిడిని మరింత చేసుకుంటూ అత్యాశకి పోయి అన్ని పనుల్ని భుజాన వేసుకోవడం అంత సరైంది కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మరింత ఆశకిపోయి ఆ పనుల్ని ఈ పనుల్ని అన్నిటినీ చేస్తూ ఏదైనా 4 రాళ్లు సంపాదించాలనే ఊహతో ఉండడం కంటే ఉన్నదానిలో సరిపెట్టుకోవడం సరైనటువంటిది. గ్రహ ఆనుకూల్యం తక్కువ అయినటువంటి కారణంగా శ్రవణ నక్షత్ర జాతకులు మరిన్ని వ్యాపారాలని చేయాలనేటటువంటి ఆలోచనని మాని ఉన్న వ్యాపారాన్ని కట్టుదిట్టంగాను మరింత పెంచుకునేటటువంటి దిశగాను ఆలోచనని చేస్తూ అడుగులు వేయడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఇంటిని కొనాలనే ఊహ కంటే ఉన్న ఇంటిలో చక్కటి మరమ్మతుల్ని సాగించుకుని ఈ ఇంటినే నందనవరంగా చేసుకోవడం చాలా అవసరం తప్ప అత్యాశకి పోవడం ఈ వారంలో అంత సరికాదు.
ఈ వారం ఈ రాశివారు నవగ్రహ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు. కుజగ్రహ అనుకూలత కోసం కార్తీక మాస సందర్భంగా శంకరుడికి అరటి పండ్ల గుజ్జుతో అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి వెళ్లకూడదని, ఉన్నదానిలోనే సంతృప్తి పొందాలని గ్రహించాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయాలకి బాగా దూరంగా ఉండాలి. పైగా ప్రత్యేకంగా నిధుల సేకరణ ఏదైనా కొన్ని ప్రజాహిత కార్యక్రమాలకి చేస్తూ ఉండేటటువంటి సందర్భమే కానీ అయినట్లయితే అపనందకి దూరంగా కూడా ఉండేందుకు వీలుగా ధర్మబద్ధంగా అన్ని సక్రమమైనటువంటి దిశగా ఉండేలా ఒకసారికి మరోసారి చూసుకోగలగాలి. శతభిష నక్షత్ర జాతకులు ఉమ్మడి వ్యాపారాన్ని చేస్తున్నట్టయితే, అంటే ప్రత్యేకమైన భాగస్వామ్యంతో కలిసి ఇరువురు మాత్రమే ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టయితే ఎప్పటికప్పటికి లెక్కల్ని సక్రమంగా చూసుకొని పక్షంలో ఇద్దరి మధ్య అంతరాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్రహ అనుకూలత సరిలేనటువంటి కాలంలో ఎప్పటి విషయాన్ని అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు భూమిని కొనడం కానీ ఇంటిని కొనడం కానీ చేసేటట్టయితే ఆస్తికి సంబంధించిన పత్రాలన్నిటినీ సక్రమంగా చూసుకోవాలి తప్ప దగ్గర బంధువునో దగ్గర మిత్రుడనో నమ్మకం మీద వెళ్ళడం ఏమాత్రం సరికాదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామ పఠనాన్ని గాని కరావలంబ స్తోత్రాన్ని గాని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి గ్రహ అనుకూలత కోసం కర్పూరాన్ని కలిపినటువంటి కర్పూర జలంతో కార్తీక మాసం సందర్భంగా శంకరుడికి అభిషేకాన్ని చేయడం లేదా చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు శ్రద్ధతో లక్ష్యంతో ఉండాలి తప్ప అశ్రద్ధగాను నిర్లక్ష్యంగాను ఏ పనిని చేయకూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి గురు శిష్యులకి మధ్య విరోధం, తండ్రి పుత్రుల మధ్య స్వల్పమైనటువంటి మనస్పర్ధ, అలాగే భార్య భర్తల మధ్య కూడా చిన్న విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడుకుంటూ లేదా జాగ్రత్తగా ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి బంధువులు మిత్రులు మధ్య చిన్న చిన్న వాద వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్వ విషయాలను వేటిని స్పృశించకుండా మాట్లాడుకోగలగడం, చక్కనైనటువంటి వాతావరణంలో మాత్రమే మాట్లాడుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. రేవతి నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ఆలోచనని సక్రమంగా కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించి చేసుకోవాలి తప్ప పైవారిని ఎవరిలో సలహాని సంప్రదింపుల్ని అడగడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ఈ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవిగ్రహ అనుకూలత కోసం బిల్వజలం అంటే మారేడు ఆకుల్ని ముంచినటువంటి జలంతో కార్తీక మాస సందర్భంగా శంకరుణ్ణి అభిషేకించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ సభ్యుల్ని అలాగే ముఖ్యులైనటువంటి గురి ఏర్పడినటువంటి లక్ష్యం కలిగిన పెద్దల్ని సంప్రదిస్తూ చేయడం ఎంతైనా అవసరం ఏ పన్నైనా. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన ఈరోజు కార్తీక బహుళ షష్ఠి తిథి సందర్భంగా సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు సాయంకాలం పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట దగ్గర శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేసి పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర నాగదీపాన్ని వెలిగించటం ద్వారా, నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా, శరవణ భవ అనే నామాన్ని స్మరించుకోవటం ద్వారా కాలసర్పదోషం కుజదోష తీవ్రతలను తగ్గింపజేసుకొని ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రావి చెట్టు ఆరాధన అనేది సకల గ్రహ దోషాలన్నింటినీ కూడాను నివారిస్తుంది.
నక్షత్ర రీత్యా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఏ దినాల్లో రావి చెట్టును కనుక ఆరాధన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనేటువంటి నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళు బుధవారం నాడు తప్పనిసరిగా రావి చెట్టును ఆరాధన చేయాలి. వీళ్ళు బుధగ్రహ ప్రభావ జనితులుగా ఉంటారు కాబట్టి ఈ జన్మ నక్షత్రం రోజున పొలాల మధ్య ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే గనక స్నానాన్ని ఆచరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. జన్మ నక్షత్రం ఉన్న రోజున 3 రావి ఆకులు నీటిలో వేసి ఆ నీటితో స్నానం కూడా ఆచరించటం సర్వే సర్వత్రా కూడా అదృష్ట ఫలప్రదం. జన్మ నక్షత్రం ఉన్న రోజున మల్లె నూనెతో రావి చెట్టు దగ్గర గనక దీపాన్ని వెలిగించినట్లయితే అదృష్టం వరించి తీరుతుంది. రావి చెట్టుకు కొద్దిగా సుగంధ పరిమళ ద్రవ్యాన్ని కూడాను అలంకరించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఈ నక్షత్ర జాతకులు ఈ విధమైనటువంటి సూచనలు కనుక పాటించినట్లయితే చాలా చక్కటి ఆర్థిక పురోభివృద్ధిని, వివిధ రంగాల్లో అభివృద్ధికరమైన ప్రభావాన్ని, గృహ వాస్తురీత్యా సంభవించేటువంటి దోషాల నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు బృహస్పతి అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గురువారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు రంగు పూలు అనేటువంటివి సమర్పించాలి. గురువారం నాడు పసుపు కలిపినటువంటి నీటితో రావి చెట్టు మొదట్లో అలా గనక అర్పణ చేసినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది సుమా. గురువారం రోజున రావి చెట్టుకు మిఠాయి లేదా పిండితో కలిపినటువంటి చక్కెర కానీ అలా అర్పించాలి. పిండితో కలిపిన చక్కెర రావి చెట్టు మొదట్లో అట్లా సమర్పించాలి గురువారం. పసుపు రంగు రావి ఆకులు నీటిలో వేసి గురువారం నాడు స్నానం చేయటం కూడా ఉత్తమోత్తమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది ఈ నక్షత్ర సంజాతకులకు. రావి చెట్టు మొదట్లో గురువారం నాడు లేదా మీ జన్మ నక్షత్రం రోజున ఆవ నూనెతో మాత్రం దీపం పెట్టండి. రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం సర్వే సర్వత్రా శుభదాయకం. త్రిమూర్త్యాత్మక తత్వం ఆ రావి చెట్టులో నిక్షిప్తమై ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. భరణి, పూర్వా ఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రం ఉన్నటువంటి వాళ్లకు అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ నక్షత్ర సంజాతకులు శుక్రవారం నాడు మీ జన్మ నక్షత్రం రోజునైనా సరే రావి చెట్టు కింద స్నానం ఆచరించడం చాలా మంచిది. అంతేకాకుండా రావి చెట్టుకు ఆవు పాలు సమర్పించండి. ఒక గిద్దెడు ఆవు పాలు అలా పోసి నమస్కృతాంజలి ఘటించాలి. ప్రతి శుక్రవారం రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అట్లా కనీసం 4 శుక్రవారాలన్నా చేయటం చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా 7 ప్రదక్షిణాలు చేయాలి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు 7 తెల్లని పూలు సమర్పించండి. వీళ్ళకి 7 అనేటువంటిది చాలా ముఖ్యం. 7 తెల్లని పూలు, 7 ప్రదక్షిణాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే జన్మ జన్మాంతరాల రీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకులు అవన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రతి శుక్రవారం రావి చెట్టు దగ్గర పటిక బెల్లం అలా నైవేద్యంగా సమర్పించండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలు కలిగినటువంటి వారికి శని అధిపతిగా ఉంటాడు. ఈ అధిపతిగా ఉన్నటువంటి నక్షత్ర జాతకులు శనివారం నాడు రావి చెట్టుకు కొద్దిగా ఆవ నూనె సమర్పించాలి. ఆవాల నూనె తీసుకెళ్ళి కొద్దిగా సమర్పిస్తే చాలు రావి చెట్టు దగ్గర. శనివారం రోజున నువ్వుల నూనెతో మాత్రం దీపం పెట్టండి.
ఈ నక్షత్రానికి సంబంధించిన జాతకులు. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టును స్పర్శించి ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. శనివారం రోజు జన్మ నక్షత్రం వచ్చిన రోజు కూడా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. శనివారం నాడు రావి చెట్టు దగ్గర నీలం రంగు పూలు సమర్పించడం మంచిది. రావి చెట్టుకు పటిక బెల్లం సమర్పించడం మర్చిపోకూడదు. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ నక్షత్ర సంజాతకులకు అదృష్టం వరించి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఆర్ద్ర నక్షత్రం, స్వాతి, శతభిషం ఈ నక్షత్రాల వాళ్ళకి రాహువు అధిపతిగా ఉంటాడండి. ఈ రాహువు యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడాను కొద్దిగా ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి కదా. ఎంత మంచిగా పోయినా చెడు ఎదురవుతుంటుంది అప్పుడప్పుడు. అందుచేత రావి చెట్టుని గనక ఆరాధన చేసినట్లయితే, రావి చెట్టు వద్ద ప్రదక్షిణాలు ఆచరించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తారు ఆ యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపతత్వం. అందుకనే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. గృహము కావాలి అని చెప్పేసి భావించే వాళ్ళు కూడా నిష్ఠగా రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే గృహయోగం సిద్ధిస్తుందని కూడా ఉంది. అందుకని ఈ రాహువు అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాల జాతకులు జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు 21 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే శనివారం నాడు రావి చెట్టుకు వీళ్ళు తేనె సమర్పించాలి. జన్మ నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు ఎర్రని పూలు కూడా సమర్పించవచ్చు. గోపంచకం కలిపిన నీరు, కొద్దిగా గోపంచకాన్ని నీటిలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించడం కూడా రావి చెట్టు దగ్గర ఉత్తమోత్తమైన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది సుమా. రావి చెట్టు కింద పేదవారికి తీపి వస్తువుల్ని గనక పంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది. గృహంలో రావి చెట్టు మాత్రం కుండీలో పూజించే అలవాటుంటే ఇంటికి పశ్చిమ దిశలో ఉంచటం మంచిది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అలంబసుడు సామాన్యమైనటువంటి దానవుడు కాడు. చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఇంద్రజాల విద్య యందు ఆరితేరినవాడు. ఈయన ఇరావంతుడు, ఆయన కూడా ఇంద్రజాల విద్య యందు ఆరితేరినవాడు. ఎందుకంటే ఐరావత వంశంలో వచ్చాడు కదూ, తల్లి నాగకాంత ఉలూచి కదూ. అందుకే అనేకమైనటువంటి మాయలు సృజించగలడు. ఆయనతో యుద్ధం చెయ్యాలి అంటే ఒక్క అలంబసుడు వినా అన్యులకు సాధ్యం కాదని దుర్యోధనుడు అలంబసుడిని పంపించాడు. పంపిస్తే ఇరావంతుడు ఎంత గొప్ప ఆశ్విక దళంతో వచ్చాడో అలంబసుడు కూడా తన యొక్క మాయాశక్తి చేత అన్ని గుర్రాల్ని సృష్టించాడు. ఈ ఆశ్విక దళంతో పోరాడడంలో ఇరావంతుని యొక్క అశ్వబలం అంతా కూడా నశించిపోయింది. నశించిపోయిన తర్వాత రథాన్ని కొట్టాడు. కింద పడిపోయినటువంటి ఇరావంతుడు ఊంచుకుని ఎగిరి ఆకాశంలోకి చేరి అనేక రూపములను పొంది యుద్ధం చేద్దామని ఆదిశేషుని యొక్క అంశని పొందాడు. తాను పెద్ద నాగస్వరూపాన్ని పొంది తన సంకల్పం చేత అనేక మంది నాగుల్ని సృష్టించాడు. సృష్టించి ఇంతమందితో అలంబసుడి మీద పడుతున్నాడు. అలంబసుడు ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. చూసి అమ్మో వీడు సామాన్యుడు కాడు, ఇలా విడిచిపెడితే చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటట్టుగా ఉన్నాడని చెప్పి వెంటనే ఇన్ని నాగుల్ని సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అంశతో నిలబడ్డాడా అన్నట్టుగా నిలబడినటువంటి ఈ పిల్లవాణ్ణి మట్టు పెట్టాలి అంటే గరుత్మంత శక్తి వినా ప్రయోజనం లేదని తాను ఇంద్రజాలంతో గరుత్మంత స్వరూపాన్ని పొంది అనేకమైన గరుడములను సృష్టించాడు. ఇవన్నీ వెళ్ళి నాగబలం మీద పడిపోయి క్షణంలో పరిమార్చి, ఎప్పుడైతే గరుత్మంత శక్తి కనపడిందో ఎంత గొప్ప పాము అయినా తల నిక్కించి ఆగవలసిందే ఒక్క క్షణం.
ఇరావంతుడు కూడా ఒక్క క్షణం తల నిక్కించి ఆగాడు. ఇదే అదును దొరకడని అలంబసుడు కత్తి పెట్టి ఇరావంతుని యొక్క తల నరికేశాడు. నరకగానే ఆయన యుద్ధభూమిలో పడి మరణించాడు. మరణించిన తరువాత కొంతసేపటికి భీమసేనుడు గమనించాడు అర్జునుడి యొక్క కుమారుడు మరణించాడు అన్న విషయాన్ని. గమనించి వెళ్ళి సోదరుడైనటువంటి అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు వచ్చి ఆ కుమారుని యొక్క శరీరాన్ని చూసి దుఃఖించాడు. కృష్ణ పరమాత్మ చమత్కారమైన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన తర్వాత నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు జ్ఞాపకానికి వచ్చింది. యుద్ధం మొదట్లోనే భగవద్గీత చెప్పావు, ఎవడి కర్తవ్యం వాడు నిర్వహించాలి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, జరిగేవి జరుగుతుంటాయి. మన కర్తవ్యాన్ని నిర్వహించడంలో వైముఖ్యం పొందకూడదు. పద కృష్ణ యుద్ధం చేస్తానని యుద్ధంలో ఉత్సాహం పొంది వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఇందులో ఉలూచి యొక్క శీల వైభవం ప్రకాశిస్తోంది వెనకాతల. ఆమె కోరి కోరి అర్జునుణ్ణి భర్తగా స్వీకరించింది. ఆమె ఆయనతో గడిపినది ఒక్క రాత్రి. దాని వలన సద్యోగర్భంలో కుమారుణ్ణి కంది. ఆమె భర్తగారితో కలిసి నేను మీ అంతఃపురానికి వస్తానని అడగలేదు, నేను రాణివాసం చేస్తాను అని అడగలేదు. ఎన్నడూ అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయలేదు. కుమారుణ్ణి పెంచుకుంటూ పరమతృప్తితో జీవనం చేసేసింది. ఇన్ని శక్తులు కలిగినది తన కుమారుణ్ణి దక్కించుకోవాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, ఏదైనా జరిగితే యుద్ధానికి వెళ్ళిన తరువాత అని ఆలోచించలేదు. తండ్రి యుద్ధం చేస్తున్నప్పుడు కొడుకు ఇంట్లో కూర్చోవడం అన్యాయమని తండ్రి పనుపున యుద్ధం చెయ్యమని కొడుకుని యుద్ధభూమికి పంపించింది. ఆ యుద్ధభూమిలో అరివీర భయంకరంగా కుమారుడు యుద్ధం చేసి శరీర త్యాగం చేశాడు. ఆమె సంతోషించింది. ఇప్పుడు ఆమెకి దగ్గర భర్త లేడు. నిజానికి ఆ సమయంలో ఉలూచి అర్జునుడి చేత ఊరడింపబడింది అని భారతంలో లేదు, తండ్రి దగ్గరే ఉంది. ఆ తండ్రి అయినటువంటి కౌరవ్యుడు ఎవరున్నాడో ఆయనే ఆమెకు ఉపశాంతి కల్పించాడు. కానీ నాకు అప్పుడప్పుడు ఉలూచి గురించి ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే సాధారణంగా లోకంలో ఏ స్త్రీ అయినా అటువంటప్పుడు భర్త వచ్చి కొంచెం ఊరడించాలి అని కోరుకోవడం తప్పు కాదేమో. అది కూడా కోరుకోవాలి ఉలూచి. అర్జునుడు తన దగ్గరికి రాలేదు, తనని ఊరడించలేదు అని కూడా కోరుకోలేదు. ఆమె ఏమైనా సామాన్య కాంత? అటువంటి వంశంలో పుట్టింది, అటువంటి నాగకన్య, అన్ని శక్తులు కలిగినది, అంత గొప్ప శీలవైభవం ఉన్న ఉలూచి తన కొడుకే పడిపోయిన తాను అర్జునుడి ఇల్లాలిని అన్న భావనతో బతికేసింది. కొన్ని జీవితాలు మహాభారతంలో ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు వాళ్ళ తృప్తి కేవలము ధర్మము వలన అంతే. అసలు అది ఊహకి కూడా అందదు. ఇన్ని శక్తులు ఉన్నవాళ్ళు, ఇంత అందగత్యలు, ఇంత గొప్ప సౌశీల్యవతులు, ఇంత గొప్ప వంశమునందు జన్మించిన వాళ్ళు ఇంత అద్భుతంగా ధర్మానికి కట్టుబడి ఇలా ఉండిపోతారా? ఇంత గొప్ప గొప్ప వ్యక్తుల, అందున వాళ్ళేమి పురుషులు కూడా కాదు, స్త్రీమూర్తులలో ఇంతంత వైభవం ఉన్నవాళ్ళు, ఇంత ధర్మనిష్ట ఉన్నవాళ్ళు, ఇంత తృప్తిగా జీవనం చేసిన వాళ్ళు మహాభారతంలో కనపడుతుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పురుషుల కన్నా స్త్రీలు అగ్రస్థానంలో నిలబడ్డారేమో అనిపిస్తుంటుంది. కుంతీదేవిని విన్నప్పుడు అనిపించలా? గాంధారి గురించి విన్నప్పుడు అనిపించలా? ఉలూచి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అనిపించలా? కానీ చిత్రం ఏమిటో తెలుసా? ఉలూచి గురించి ఒక క్రమంలో వెంటనే భారతంలో కనపడదు. కానీ మీరు ఏరుకోవాలి. ఒక ముత్యాల హారం కట్టాలి అనుకున్నారనుకోండి, ముత్యాలు ఏరి తెచ్చుకోవాలి. ఏరి తెచ్చుకొని హారం కట్టుకుని మెడలో వేసుకున్నారనుకోండి, అప్పుడు వేసుకున్న వాడికి శోభ. అంతేకాని ముత్యాలు ఎక్కడ ఎడతానండి, దండ ఎక్కడ కడతానండి అంటే శోభ ఎక్కడి నుంచి వస్తుంది? మహాభారతం 18 పర్వాలు వెతికితే ఒక్క 2 పర్వాలలో ప్రత్యక్ష ప్రమేయంతో, 3వ పర్వంలో పరోక్ష ప్రమేయంతో ఒక్కసారి వెలుగుతుందంతే ఉలూచి. కానీ ఆవిడ ఒక గొప్ప మెరుపు తీగ. అటువంటి ఉలూచి గురించి స్మరించడం చిత్రంగానే ఉంటుంది. బహుశः మహాభారతంలో ఆవిడ కనపడడం కూడా అలాగే కనపడుతుంది. ఎందుకంటే దేవతా సర్పములు
బురదపావుల్లా కనపడవు. ఏదో అకస్మాత్తుగా మీరు ఏ తెల్లవారుజామున 3 గంటలకో చీకట్లో పెడుతున్నారనుకోండి, శ్వేతనాగులను ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్న శ్వేతనాగు వెళ్ళిపోతుంటే స్పష్టంగా తెలిసిపోతుంది శ్వేతనాగెడుతోందని. అది ఆ శ్వేతనాగు జర్ పరిగెత్తికి వెళ్ళిపోతుంది, ఇక కనపడదు. దాన్ని అసలు అలా చూడడానికి కూడా ఉండదు, దాటిపోతుంది. అలా వెళ్ళిపోయిన శ్వేతనాగు మళ్ళీ మీరు చూస్తానంటే కనపడదు, దాన్ని పట్టుకుందామన్నా దొరకదు. శ్వేతనాగు కనపడాలని కాలమునందు వెతికిన వాడికో 2 మాటలు కనపడినట్టు 18 పర్వాలు వెతికిన వాడికో 2 మాటలు కనపడదు. వినేటప్పుడు కూడా అలా విన్నప్పుడు ఆ ఉలూచి గొప్పతనం వింటుంటే అసలు ఆవిడ తళుక్కుమని కళ్ళ ముందు మెరిసిందనుకోండి, అబ్బా ఇంత గొప్ప గుణములా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఉలూచి నాగలోకంలోనే తండ్రి అయినటువంటి కౌరవ్యుని దగ్గరే ఉన్నది అని నేను చెప్పవలసి ఉంటుంది మహాభారతాన్ని అనుసరించి. ఉలూచి దగ్గర మొదలైతే ఇలా పైకెక్కిన తర్వాత చిత్రాంగద వస్తుంది. మళ్ళీ చిత్రాంగద దగ్గర నుంచి దిగితే బభ్రువాహనుడు వస్తాడు. మళ్ళీ ఈ బభ్రువాహనుడి దగ్గర కథ పూర్తి అయిపోవాలి కదా, చిత్రాంగద యొక్క కుమారుడు బభ్రువాహనుడు అన్న దగ్గర పూర్తి అవ్వాలి కదా. చాలా చమత్కారంగా మళ్ళీ కింద గీత ఉలూచి దగ్గర కలుస్తుంది. కలిస్తే అది త్రికోణం అవుతుంది. త్రికోణం గొప్ప శుభదర్శనం. ఎందుచేత అంటే శ్రీచక్రంలో శివ సంబంధంగా శక్తి సంబంధంగా త్రికోణములు ఉంటాయి. ఆ త్రికోణములు చాలా చాలా శక్తివంతములు, దాని దర్శనమే గొప్పది. మహాభారతంలో బభ్రువాహనుడి గురించి చెప్పాలి అంటే ఉలూచి దగ్గర బయలుదేరి చిత్రాంగన దగ్గరికి వెళ్ళి బభ్రువాహనుడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఉలూచి దగ్గరికి వస్తే అదో త్రికోణం కింద పూర్తవుతుంది. అదొక శక్తి కోణం, అదొక శివకోణం. అప్పుడు మీరు శ్రీచక్రంలో ఒక కోణాన్ని దర్శనం చేసినట్టే. అదొక పరమాద్భుతమైన విశేషం. మహాభారతంలో అంత అద్భుతంగా తిరిగింది ఆ కథ. అలా మరి ఎలా తిప్పారో, కానీ శ్వేతనాగు దర్శనం ఎలా జరుగుతుందని మహాభారతంలో నేను చెప్పానో అలా ఇది కూడా మీరు కథని అలా పరిశీలిస్తే అటువంటి కోణం ఏర్పడుతుంది. మొట్టమొదటి ఉలూచి దగ్గరికి వెళ్ళి చిత్రాంగద దగ్గరికి వచ్చి బభ్రువాహనుడు పుట్టడం దగ్గర ఆగాను. మళ్ళీ బభ్రువాహనుడు ఎక్కడ పూర్తవ్వాలి? మళ్ళీ ఉలూచి దగ్గర కలవాలి. కలిస్తే ఆ త్రికోణం శక్తివంతమై శక్తి సంబంధం శివ సంబంధమై మంగళప్రదమై అది విన్న వాళ్ళకి ఒక గొప్ప అనుగ్రహాన్ని కటాక్షించగలుగుతుంది. అలా అది మళ్ళీ ఉలూచి వైపు నుంచే తిరుగుతుంది. బభ్రువాహనుడి పేరు సార్థక్యం చేస్తుంది. అసలు అలా ఎలా భారతంలో రచన చేశారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కథా గమనం అలా ఎలా విడుతుందో పరిశీలించండి. మహాభారత యుద్ధం పూర్తయిపోయింది. నేను ఉలూచి కుమారుడు శరీరత్యాగం చేయడం చెప్పే కదా, పాండవులు గెలిచారు. ఆ తర్వాత ఇంతమంది చనిపోయారే అని బాధ పొందాడు ధర్మరాజు గారు. కృష్ణుడు చెప్పినా ఆయనకి ఉపశాంతి కలగలేదు. ఆ సమయంలో వ్యాసభగవానుడు వచ్చి, ఎందుకయా పునఃపునః బాధపడతావు? గొప్ప యజ్ఞం చేసి అందులో బ్రాహ్మణులకు దానములు చేసి శాంతి పొందు అన్నాడు. అలా చెయ్యాలి అంటే అశ్వమేధయాగం చెయ్యాలి. కానీ అశ్వమేధయాగం చెయ్యడానికి ధనం ఎక్కడది అని అడిగితే వ్యాసుడే స్వయంగా హిమాలయ పర్వతాల్లో ముంజవంతము అన్న పర్వతం దగ్గర నుంచి సమ్మర్తుడు తీసుకొచ్చి మరుత్తుతో చేయించినటువంటి అశ్వమేధయాగంలో బ్రాహ్మణులు తృప్తితో కావలసినది ఉంచుకుని మిగిలినది పట్టుకెళ్లి హిమాలయ పర్వతములలోనే ఒక ప్రాంతమునందు నిక్షేపించి ఉంచారని చెప్పి ఆ ధనాన్నంతటినీ తీసుకొస్తే దానితో ధర్మరాజు గారు అశ్వమేధయాగం ప్రారంభం చేశాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. ఆ గుర్రం వెనక రక్షకుడుగా ఎవరుండాలి అన్నది కూడా వ్యాసుడే నిర్ణయించాడు. మీరు మహాభారతంలో వేదవ్యాసుడు. అర్జునుడు యజ్ఞాశ్వమునకు రక్షకుడిగా బయలుదేరాడు. బయలుదేరి ఆ యథేచ్ఛగా వెడుతున్నటువంటి గుర్రాన్ని సంరక్షిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతుండడంలో ఏమైందంటే మళ్ళీ పూర్వం తీర్థయాత్ర చేసినప్పుడు ఎటు వచ్చాడో అటు వచ్చాడు. రావణంలో మళ్ళీ మణిపూర నగరంలోకి ప్రవేశించినప్పుడు ఎవరు ఈ దేశపు రాజు పట్టాలి కదా, మరి దాన్ని పడితే కదా అర్జునుడు యుద్ధం చేయాలి. ఎవరు ఈ మణిపూర దేశపు రాజు అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరన్నా పట్టుకుంటారా గుర్రాన్ని అని. గబగబా ఆ దేశపు రాజు వంశ విస్తారకుడు బభ్రువాహనుడు చిత్రాంగద యొక్క కుమారుడు అర్జునుడు వచ్చాడని తెలిసింది. యజ్ఞాశ్వం వెనక ఓ మా నాన్నగారు వచ్చారు. అసలు ఆ పసిపిల్లవాడిగా ఉండగా వెళ్ళిపోయిన అర్జునుడు ఇప్పుడు చూస్తున్నాడు తండ్రిని కొడుకు.
ఎంత ముచ్చటగా ఉంటుంది అసలు. నేను అర్జునుడి కొడుకుని, ఆ భావనే గొప్పది. అర్జునుడు వస్తున్నాడు యజ్ఞాశ్వంతో, కాబట్టి ఈ పిల్లవాడు మర్యాద అన్న కోణాన్ని ఒక్కదాన్నే ఆలోచించాడు. ఏదో వెంట పరివారాన్ని పెట్టుకున్నాడు. తన రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించగానే తండ్రికి స్వాగతం చెప్పాడు. నిన్నుదురు భూమికి తగిలేటట్టుగా పరమ వినయంతో అర్జునుడికి నమస్కారం చేశాడు. వినయమెసగా ఆర్యజన సమేతంబుగా నరుగుదించి అతని చరణములకు ప్రీతి నెరగా ఆ కిరీటియన్ నరపతి నాదరింపకుండే మిదినీషా. వచ్చి ఎంతో వినయంతో తండ్రి పాదములకు నమస్కరించి తన చుట్టూ పెద్దలైన వారు నిలబడి ఉండగా అంజలి ఘటించి నిలబడ్డాడు. తండ్రి మాట్లాడతాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ